ఎల్లో మెటల్ బంగారం అంటే భారతీయులకి మక్కువ ఎక్కువ. భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో బంగారం అంటే ఆడవాళ్ళకి మహా ఇష్టం. బంగారం ఓన్లీ ఇన్వెస్ట్‌మెంటే కాదు, మనకొక సెంటిమెంట్ కూడా. అయితే బంగారం రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీంతో చాలామంది సగటున సామాన్యులు అసలు మనం బంగారం కొనగలమా? బంగారం మన చేతికి అందుద్దా? అనే ఆలోచనలో పడ్డారు. భారతదేశం వద్ద 2026 ఫిబ్రవరి నాటికి అధికారికంగా సుమారు 880 టన్నుల బంగారం ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ఈ విషయంలో ప్రపంచంలోనే భారతదేశం 9వ స్థానంలో ఉంది. దీనికంటే ముందు అంటే మన దేశం కంటే ముందు అమెరికా, జర్మనీ, ఐఎంఎఫ్ దగ్గర ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్ ఉన్నాయి. అయితే అధికారికంగా భారతదేశంలో ఉన్న బంగారం కంటే కూడా మన దగ్గర నిల్వలు కూడా బాగానే ఉన్నాయి. మన దగ్గర సుమారు 50 కోట్ల టన్నుల పసిడి ధాతువు అంటే బంగారం కలిగిన రాయి కావచ్చు, మట్టి కావచ్చు ఉంది. కానీ దాని ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ ఉన్నట్లు అంచనా అనమాట. దేశంలో మొత్తం 518.23 మిలియన్ల టన్నుల పసిడి ధాతువు అంటే బంగారం కలిగిన రాయి కావచ్చు, మట్టి కావచ్చు ఉన్నట్లు నేషనల్ మినరల్ ఇన్వెంటరీ చెప్తుందన్నమాట. సో భారతదేశం దగ్గర బంగారం అనేది చాలా బాగుంది. అయితే వెలికితీత చాలా తక్కువ ఉందని కూడా చాలా మంది అంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే గనక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. బంగారాన్ని ఒక అనిశ్చితమైన పరిస్థితిలో ఎప్పుడైతే ఎకనామిక్ టర్బులెన్స్ ఉందో, ఆర్థికంగా కష్ట నష్టాలు జరుగుతుంటాయో, ఆ టైంలో బంగారాన్ని ఒక సేఫ్ బెట్‌గా చూస్తుంటారనమాట. చాలా మంది బంగారాన్ని ఒక నిల్వగా, ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా కూడా భావిస్తుంటారు. భారతదేశంలో చాలా కుటుంబాలు పొదుపు ఖర్చుల్లో బంగారం చాలా కీలకమైంది. దాంతో పాటు బంగారం ధరలు మనం చూస్తే గనక లాస్ట్ నెలన్నర నుంచి ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్‌లో వార్ స్టార్ట్ అయిందో దాదాపు 10% వరకు బంగారం ధరలు తగ్గాయన్నమాట. ఫిబ్రవరి 28వ తారీఖున ఎప్పుడైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన దాడి చేశాయో అప్పటి నుంచి కూడా ఇప్పుడు చూస్తే గనక దాదాపు 10% బంగారం ధర పడిపోయిందని రాయిటర్స్ వార్తా సంస్థ చెప్తుందన్నమాట. అయితే భారతదేశంలో మాత్రం బంగారం ఉత్పత్తి ఇంకా చాలా చేయొచ్చు. మనం ఆ ఉత్పత్తిలో చాలా తక్కువ ఉన్నామని చెప్పి కూడా చాలా కథనాలు చెప్తున్నాయి. ఓవరాల్‌గా భారతదేశంలో ఎల్లో మెటల్ బంగారం అంటే మక్కువ ఎక్కువ. దాన్ని సేఫ్ బెట్‌గా చూస్తారు కాబట్టి బంగారం అనేది కేవలం ఎమోషనే కాదు, ఇన్వెస్ట్‌మెంట్‌లో ఒక భాగం కూడా. ముఖ్యంగా సౌత్ ఇండియా అది కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇలాంటి చాలా ప్రాంతాల్లో బంగారాన్ని ఎక్కువగా ఎమోషన్‌తో పెళ్ళిళ్ళు కావచ్చు, రకరకాల శుభకార్యాల్లో ఎక్కువ కొనుక్కుంటా ఉంటాము. పండగలొచ్చినా కొనుక్కుంటుంటాం. ఇప్పుడంతా అది ఇన్వెస్ట్‌మెంట్‌గా మారి బాగా రేట్లు కూడా పెరిగాయి కాబట్టి చాలా మంది ఆడపడుచులు సంతోషంగా ఉన్నారు. అంతేకాదు భవిష్యత్తులో బంగారం రేట్లు ఎంత పెరుగుతాయి, హెచ్చుతగ్గులుంటాయి అన్న దాని మీద కూడా చర్చిస్తా ఉంటారు.